తెలుగు సినిమా పరిశ్రమ ఫైర్ బ్రాండ్ విశాఖపట్నం చెందిన నిర్మాత నట్టికుమార్ ఈరోజు విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అది మనందరికీ తెలిసింది. ఈ సినిమాకి సంబంధించి ఆయనకు కొంతమంది మీద ఆరోపణలు చేస్తారు. సరే, ఈ సినిమా మొదట డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వ్యక్తి ఎవరు? బత్తుల సత్యనారాయణ సినిమాకి మేమే డబ్బు ఇచ్చాం. మేము డబ్బు ఇచ్చాం, సినిమా తీసుకున్నాడు. అంటే ఆయన దగ్గర కొంత డబ్బు ఉందని చెప్పాడు. మేము కొంత డబ్బు ఇచ్చాం. మేము డబ్బు ఇచ్చింది 5,75,00,000 రూపాయలు ఇచ్చాం. వైట్ అమౌంటే ట్రాన్స్ఫర్ చేసాం. ఆ వైట్ అమౌంట్ తీసుకొని సినిమా చేశాడు. చేసిన తర్వాత అఖండకు కూడా మేమే ఇచ్చాం. ఆ డబ్బు కూడా మాకు రిటర్న్ ఇవ్వలేదు. అలాగే ఓకే, నేను యాజ్ మనీ కోసం నేను మాట్లాడలే, యాజ్ లీగల్ యాజ్ లా ఫాలోఅప్ చేస్తాం. ఈ డబ్బు 6వ తారీఖు నైట్ సినిమాని మాకు అర్ధంతరంగా సినిమా వదిలేసి 15,60,00,000 ప్రొడ్యూసర్కి కట్టాల్సి వస్తే మమ్మల్ని ఇరికించి వదిలేశాడు. వదిలేస్తే అప్పటికప్పుడు ప్రొడ్యూసర్తో మాట్లాడి సుస్మిత కొడిదల గారితో సాహు గారితో మాట్లాడి ఆ డబ్బును మొత్తం మేము కట్టి, అది మాకు డిస్ట్రిబ్యూషన్ లేదు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోకి మేము ఇవ్వడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు మేము సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయింది. ఈ సినిమాని ఎలాగ ఆపాలి, ఎలా రోడ్డు మీదకి లాగాలి అని దిల్ రాజు శిరీష్ గారు అండ్ బత్తుల సత్యనారాయణ ప్లానింగ్లు ఏంటో ఆ ప్లానింగ్ నుంచి మేము తిప్పుకొట్టి ఆ డబ్బు మొత్తం కట్టి గ్రాండ్గా రిలీజ్ చేయడం. అందుకని మేము ఏమంటున్నాం అంటే బత్తుల సత్యనారాయణ అన్న ఆయన మాకే కాదు, ఇలా చాలా ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్ల దాకా బాకీలు పడ్డాడు. అలాగే బాకీలు పెట్టి అందరికీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, శిరీష్ దిల్ రాజు సినిమాని ఆపడానికి ఎన్ని ప్రయత్నం చేశారో మాకు ఇప్పటికీ షేర్ అమౌంట్లు ఆపారు. అన్నపూర్ణ స్టూడియోలో వచ్చి శిరీష్ అంటారు, అన్నపూర్ణ స్టూడియోలకు మేము ఇచ్చాం, వాళ్ళు ఇవ్వాలి మాకు డబ్బులు. ఇదేంటే కొత్త వాళ్ళని రానివ్వరు, ఇంకొకరిని రానివ్వకుండా ఏ సంస్థలైనా వీళ్ళకాడికే రావాలి అని ఒక కబజ్ హస్తాల్లో వీళ్ళ దగ్గర ఉండాలి అనేది వీళ్ళ నైజమైన ఉద్దేశంతో 2024లో నిర్మాతలు శంకర్ అనిల్, బెల్లంకొండ సురేష్ మీద ఏ ఫిర్యాదులు చేశారు? ఆ రోజు కూడా ఇదేనండి. నాకు మొత్తం టోటల్గా నేను డబ్బులు బాకీలు ఉన్నాను. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏం కంప్లైంట్ ఇచ్చినట్టు డబ్బులు బాకీలు ఉన్నాను. కానీ ఇప్పుడు నేను డబ్బులు నాకు పలానా డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ప్రొడ్యూసర్లు ఇవ్వాలి, అవి ఇస్తేనే నేను ఇస్తాను, నా మీద కొట్టడానికి వస్తున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పడేసి మళ్ళీ ఆయన విత్డ్రా చేసేసుకున్నాడు. అంటే ఈజ్ ద బ్లాక్ మెయిలర్. అంటే 2024లో పెట్టాడు, ఇప్పుడు మా మీద పెట్టాడు. అంతే తేడా, ఇప్పుడు మా మీద పెట్టాడు. ఇలా మమ్మల్ని మేము ఇలా డబ్బులు ఇవ్వాలి, ఇలాగ చేశారు, సినిమా మాది. ఓకే, సినిమా మీదంటే మీ డబ్బు పెట్టి ఉంటే మాకు సైన్ క్రియేషన్స్లో డబ్బులు ఇస్తారు. యాజ్ అ ప్రూఫ్, యాజ్ అ డాక్యుమెంట్ ఆనర్ చేయాలి. లీలామాల్ థియేటర్ లీజు తీసుకున్న సత్యనారాయణ అలియా సతీష్ గారు ఒక బ్యాంకుని మోసం చేశారా? అది ఏంటి సార్ ఆ మోసం ఏంటి? ఐడిబిఐ బ్యాంక్ని ఏదైతే లీలామాల్ థియేటర్ ఉందో, సత్యనారాయణ కాదండి, లీలామాల్ థియేటరు ఒక ఆల్రెడీ ఐడిబిఐ బ్యాంకు మొత్తం టోటల్గా డిఆర్టీలో ఉంది. ఆల్రెడీ సీజింగ్ ఆర్డర్ వస్తే దాన్ని తప్పుడు సమాచారం పెట్టి ఒక స్టే ఆర్డర్ తీసుకొని దాన్ని థియేటర్ రన్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది థియేటర్ అనేది లైసెన్స్ ఇవ్వకూడదు. యాజ్ అ కోర్ట్ అండ్ డిఫాల్టర్ అండ్ ఆ బ్యాంక్ ఏదైతే బ్యాంక్ పబ్లిక్ మనీ ఉందో, పబ్లిక్ మనీలో డిఫాల్ట్ ఉంటప్పుడు లైసెన్స్ అనేది రన్ అవ్వకూడదు. ఇది జాయింట్ కలెక్టర్ ఇన్ ద లైసెన్స్ అథారిటీ అండ్ ఫైర్ సర్వీస్. కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకొని సినిమా థియేటర్ రన్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుంది, ఆఫీసర్లు ఎంత బాగా పనిచేస్తున్నారు అనేది నామ్స్ అని ఆర్బీఐ నామ్స్ చెప్తుంది. ఎవరైనా బ్యాంక్ డబ్బు ఎగ్గొట్టి ఉంటే, ఎవరైనా డబ్బు కానీ ఎగ్గొట్టడానికి ఉంటే వాళ్ళకి ఏ ఒక్కటి కూడా ఆ ప్రాపర్టీ మీద పర్మిషన్ మీరు ఇవ్వకూడదు అని. మరి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఎలాగిచ్చారండి, ఫైర్ సర్వీస్ ఎలాగిచ్చారండి, ఆర్డీఓ ఎలాగిచ్చారండి, ఎంఆర్ఓ ఎలాగిచ్చారండి, ఐడిబిఐ బ్యాంక్ అండ్ డిఆర్టీలో ఉంది. ఇది నేను చాలా క్లియర్గా చెప్తున్నా. మనశంకర్ వరప్రసాద్ సినిమా మీ డబ్బులు ఆగిపోవడం వెనకాల నిర్మాతలు దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ పాత్ర ఏంటి? అంటే మాకు సినిమా డిస్ట్రిబ్యూషన్ వేశారండి అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు, ఆ డబ్బుని ఆపేశారండి. ఈ బత్తుల సతీష్ ఈయనకు బాకీ అని అంటే అంత డ్రామా ప్లేయింగ్ అండి. ఈయనకు బాకీ ఆయనకు బాకీ ఈయనని మా డబ్బు ఆపారు. మాకు వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ ఫైనాన్షియల్గా కానీ ఏ ఒక్క ట్రాన్సాక్షను లేదు. ఈ డబ్బుని ఆపారు కాబట్టి మేము అన్నపూర్ణ స్టూడియోని అడిగాం. అంతే లీగల్ అండి. వాళ్ళు మాకు పంపించారు, మేము నోటీస్ పంపిస్తే వాళ్ళు పంపించారు. ఏమంటే మీకు శిరీషాలు ఆపారు, ఏది ఎస్వీసీ ఆపారు. ఎస్వీసీ ఆపారంటే మాకేం సంబంధం? ఇప్పుడు రోడ్డు మీద పోయిన వాళ్ళు అందరూ లెటర్లు ఇస్తారండి, అయిపోతుందా? ఇప్పుడు అదే ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు బత్తుల సత్యనారాయణ అన్నాడు, ప్రతి వాళ్ళకి లెటర్ ఇచ్చేస్తాడు, వాళ్ళ డబ్బు తీసుకోండి, వాళ్ళ డబ్బు తీసుకోండి, అయిపోతుందా? ఇప్పుడు కంప్లైంట్లు కూడా ప్రతి వాళ్ళ మీద ఇచ్చేస్తారు, అందరినీ పిలిపించి కూర్చోబెడతారు, లోన్ వేసేస్తారా? అంటే దానికి కాగితాలు చట్టం న్యాయం అవసరం లేదండి, రూల్స్ అవసరం లేదా? చట్టానికి ఏం కావాలి, న్యాయానికి ఏం కావాలి, అవసరం లేదా? చిత్ర పరిశ్రమ కొంతమంది తమ గుత్తాధిపత్యులు ఉంచుకోవడంలో భాగంగా చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా చేసిన పరిస్థితుల్లో వాళ్ళ మీద ఎదుర్కొని రాజీలను పోరాటం చేసిన మీరు ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం వల్ల ముందడుగు ఎలాగా? ఇలాంటివి నాకు అలవాటేనండి.
ఇక్కడి నుంచే నేను యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఇక్కడే నేను మొత్తం టోటల్గా పోరాడి నిలబెట్టి మురుకువాడాల నుంచి నేను పోరాడి చిట్టిల నుంచి మొత్తం డీడీ నాయక్ అప్పుడు డీడీ నాయక్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడే పోరాడి వెళ్ళిన వ్యక్తిని. నేను పోరాటమే నా జయం, పోరాడుతూనే ఉంటాను. చిన్న సినిమా నిర్మాతల కోసం కానీ ఇప్పుడు ప్రెస్కి రావడానికి కూడా కారణం నా మనీ కోసం లేకపోతే నాదే పర్సనల్ ఇష్యూ కాదండి. రేపు ఇంకొక వ్యక్తి పడొద్దు, ఇంకొక వ్యక్తి ఇబ్బంది వద్దు. తెలంగాణలో ఎగ్జిబిట్లకు వచ్చిన ప్రాబ్లం ఆంధ్రాలో ఎగ్జిబిట్లకు రాకూడదు. ఈ ఇష్యూని మీరు అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఇది బత్తుల సత్యనారాయణ అప్పులనేది చూసుకోండి, ఆలోచించుకోండి. రెండోది శిరీష్ అనే వ్యక్తి ఈ డిఆర్లో మీరు ఇచ్చారు, మళ్ళీ అక్కడ జరిగిన ప్రాబ్లం మన ఎగ్జిబిట్లకు జరగొద్దు. ఒక్కసారి పునరాలోచించుకోమని జాగ్రత్త పడమని నేను చెప్పుతున్నాను. అంతే, అంతగాని ఇంక వేరేది అండి. విన్నారు కదా, విశాఖపట్నం చెందిన ఫైర్ బ్రాండ్ నిర్మాత నట్టుకుమార్ తాను చిన్న సినిమాల కోసం ఎలా పోరాటం చేసిన, సినిమాకి సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో వసూలు చేసే వరకు రాజీ లేని పోరాటం చేస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.